అయోధ్య రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తుండగా రాజప్రాసాదంలోకి ఒక చీకటి నెమ్మదిగా ప్రవేశించింది. కైకేయి సేవకురాలు మంతర తన చతురతతో కైకేయి హృదయాన్ని అసూయ మరియు భయంతో నింపింది. రాముడు కాకుండా భారతుడే రాజ్యాధికారం పొందాలని, రాముడు రాజ్యానికి వచ్చేసరికి తన స్థానమే ప్రమాదంలో పడిపోతుందని మంతర కైకేయిని నమ్మించింది. కైకేయి కోపంతో దశరథ మహారాజు గదిలోకి ప్రవేశించి యుద్ధ సమయంలో ఆమెకు ఇచ్చిన 2 వరాల్ని అతనికి గుర్తుచేసింది. ఆమె డిమాండ్ చేసింది, భారతుడిని రాజుగా పట్టాభిషేకం చేయాలి మరియు రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాలి. రాజు కష్టస్థితిని విన్న రాముడు శాంతంగా వనవాసాన్ని స్వీకరించాడు. రాజ్యానికంటే ధర్మంపై ఉన్న ప్రేమ అతనిలో గాఢంగా ఉంది. ఏ సందేహం లేకుండా రాముడు అధికారాన్ని కాదని కర్తవ్యాన్ని ఎన్నుకున్నాడు. అతని కళ్లలో బాధ కాక శాంతి మెరిసింది. రాముడు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అప్రాసంలో మొత్తం రాజమహల్ విషాదంతో నిండిపోయింది. కౌసల్యాదేవి కన్నీళ్లు కార్చింది. అయోధ్య ప్రజలు ఈ విషయం నమ్మలేని విచారంతో అరవసాగారు. కోపం లేని హృదయంతో, శాంతి, భక్తి మరియు గౌరవంతో రాముడు, సీత మరియు లక్ష్మణుడు రాజప్రాసాదాన్ని విడిచారు. ఇలా రాముని 14 ఏళ్ల అరణ్యవాసం ప్రారంభమైంది. అయితే దూరంగా భారతుడు త్వరలోనే తిరిగిరానున్నాడు మరియు నిజాన్ని తెలుసుకున్న తర్వాత అన్నాతమ్ముళ్ల మధ్య భక్తి, ప్రేమతో కూడిన కథ వెలుగులోకి రానుంది. మరిన్ని సంగతుల కోసం ఎపిసోడ్ 7 భారతుని తిరాగమనం మరియు అతని ప్రతిజ్ఞను తప్పకుండా చూడండి.